उसने आपकी ఇప్పుడు మిఠాయ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారనమాట. ఆయనకి కాన్ఫరెన్స్ కలుపుతాను. ఒకసారి మీ ప్రాబ్లం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడే వ్యక్తి ఆయన కూడా 50 ఏళ్ళు 50 ఏళ్ళు క్రైస్తవంలో ఉండి బయటకు వచ్చారు. అది అంటే దాంట్లో లొసుగులు ఏంటన్నది ఆయనకు బాగా తెలుసు. ఒకసారి మీరు మీ ప్రాబ్లం ఏంటన్నది ఆయనకు ఒకసారి క్లియర్గా చెప్పండి. నేనైతే నా ప్రొసీజర్ మామూలుగా నడిపిస్తాను. మీ ఇదేంటి, మీరు ఎప్పటి నుంచి అందులోకి వెళ్ళారు, వెళ్ళిన దగ్గర నుంచి మీకు జరిగిన నష్టం ఏంటి, పాస్టర్ ఏ విధంగా మోసం చేశారు, మొత్తం డీటెయిల్గా చెప్పండి ఆయనకి. లైన్లో పాస్టర్ గారు కాదండి, పాస్టర్ గారు సరే. మెగా గారు మీరు మాట్లాడండి, నేను మీట్లో ఉంటాను. అమ్మ మీరు మాట్లాడండి మొత్తంగా ఆయనతోనే. అమ్మా నమస్తే అమ్మా. అవునండి, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ ఎక్కడండి? మాకు తెలియట్లేదు అయితే పేరేదో. ఎన్ని సంవత్సరాలుగా మచిలీపట్నం దగ్గరేనండి. పెడన్ అంటే మచిలీపట్నం దగ్గరే. ఇప్పుడు అయితే పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను గుడివాడ వ్యక్తి, అంటే గుడివాడ దగ్గర అంగళూరు. మిగతా విషయాలు మీరు మాట్లాడండి. హలో 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 చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నారు ఆ చర్చికి? నేను 18 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి. అంటే మీ మ్యారేజ్ ముందు నుంచి అలాగా? మ్యారేజ్ కొత్తలో నుంచి? మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత 18 సంవత్సరాలు వెళ్ళారా? మా పాప చనిపోయింది, బాబు అండి. అప్పుడు బాబుకి 8 సంవత్సరాలు మా బాబుకి. అప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాయండి. అంటే పెడలో వేరే చర్చికి వెళ్ళేదండి. క్రీస్తు సంఘం చర్చికి వెళ్ళా ఫస్ట్. అక్కడి నుంచి నేను పేరు చేసుకుంటుంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ చర్చికి వెళ్ళా. అక్కడికి నేనే వెళ్ళా డైరెక్ట్ గా. పెంతెకోస్తు చర్చ్ అండి అది మరణాత చర్చి అండి. మారనాథ అది ఒక రకంగా పెంతెకోస్తు కేటగిరీలోకి వస్తుంది అది. అవునండి, మారనాథ తెలుసు. తర్వాత ఏ రకంగా మీ డబ్బులు కాజేశాడు? నేను వెళ్ళి ఒక 2 వారాలు అలా 1 నెల దాకా వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళి నా సమస్య ఇదండి అని చెప్పా. నాకు బట్టలేరండి, మా ఇంట్లో ఒక బాబు, 2 పిల్లలు, అప్పటికి ఒక బాబేనా? పాప చనిపోయిందండి. బాగున్నాడు. పాప చనిపోయిందండి, చంపేశారు మా పాపని. ఎవరది? వేరే వాళ్ళండి. బయట వాళ్ళు మా పాపని చంపేశారు. అయ్యో, ఏంటి అంత సాధారణంగా చెప్తున్నారు? వయసు పిల్ల, ఎప్పటి వయసు, ఎటువంటి గొడవలు ఏంటి తెలుసుకోవచ్చా? గొడవలు అంటే అది రాజకీయం ద్వారాగా జరిగిందండి. రాజకీయం వాళ్ళు, మా ఆయన తరపు వాళ్ళు, బయట వాళ్ళు, రాజకీయ వాళ్ళు, ముగ్గురుగా జరిగింది. మీ ఆయన మీద ప్రతీకారం తీసుకోవాలంటట్టుగా చేస్తారా? ఎవరు చేపించేది అనేది బయటికి రానివ్వట్లేదండి. ఇప్పటికి కూడా బయటికి రానివ్వట్లేదు. ఇప్పుడు కూడా బయటికి అవి రానివ్వట్లేదు నిజాలు.
బయట పడనవట్లేదండి, లోపల చంపేశారు భూమిలో. ఓ అప్పుడు మీకు సాయం చేయడానికి ఎవరు లేరక? కంప్లైంట్ పెట్టానండి. అంటే చంపేశాక పాడు చేసి చంపించేశారు పాపని. కేసు కంప్లైంట్ కూడా నన్ను పెట్టడం లేదు, కేసు కూడా పెట్టకుండా దాని పని చేయండి అని చెప్పారు రౌడీలు, వాళ్ళు చంపిన వాళ్ళు. అది కుదరదు, నేను పోస్ట్ మార్టం చేయించవలసింది అని చెప్పేసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను, నేను ఇలా పాపని చంపేశారు అని. వాళ్ళు వచ్చేసి పోస్ట్ మార్టం వద్దులే అమ్మా, దాని పని చేయండి అని పోలీసులే చెప్తున్నారు. ఇంకంటే మరి వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని దూతలు అని బైబిల్ చెప్తుంది కదా, మరి దేవుని దూతలు అలాగే చెప్తున్నారనమాట, దారి మరలించేస్తున్నారు, వాళ్ళు పాపానికి దాసోహం అయిపోతున్నారు. పాపని కూడా పోస్ట్ మార్టం చేయొద్దు, దాని పని చేయండి వద్దు అని అంటే కుదరదు, మా పాపను పోస్ట్ మార్టం చేయవలసింది అని చెప్పి తర్వాత గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. మాకు న్యాయం మట్టికి జరగలేదండి. పాప పేరు మీద LIC కట్టాము, వాళ్ళేమి ఎక్కువ కట్టేసుకొని ఆ రసీదులన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని, అంటే పాపని చంపేసి ఆ డబ్బులు కూడా LIC డబ్బులు కూడా పాప పేరు మీద వాళ్ళే తీసేసుకున్నారు. వాళ్ళు తీసేసుకున్నారు. అమ్మ బాబోయ్. మరి ఇదంతా జరిగినప్పుడు మీరు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళ? బతలేరండి, నాకు లేరు కదా సార్ గారు, నేను ఒక్కదాన్ని 5 చిన్న పిల్లలతోటి బతుకుతున్నా. నేను నాకు వెనక ముందు కూడా ఎవరు లేరు, ఒంటరిగా జీవిస్తున్నాను. ఇంకా నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అత్తగారు మామగారు బంధువులు అందరినీ వదిలేశానండి. అందరినీ నేను ఉంటాకి చాలా మంది ఉన్నారు, కానీ అందరూ స్వార్థపడలేదు, న్యాయం చేసే వాళ్ళు ఒక్కలో లేరు. సరే, అప్పుడు ఇది ఇంతవరకు ఇంత అఘాయిత్యం జరుగుతూ ఉంటే అప్పుడు మీరు హిందూగా ఉన్నారా, క్రైస్తవులుగా మారిపోయారు అప్పటికి? అప్పుడు క్రైస్తవులుగానే మారిపోయానండి, హిందువులు కాదు. అంటే పాప చనిపోయిన తర్వాత క్రైస్తవులు ముందే మా పాపకి 2వ సంవత్సరం అనగానే నేను క్రీస్తులోకి వచ్చా. తీసుకున్నాను. పాపని ఎన్ని సంవత్సరాలు? మా ఆయన గారు పోయారు. మా పాప 2వ సంవత్సరం అప్పుడే మా ఆయన పోయారు. ఓహో. మా బాబుకి సంవత్సరం ఉన్నప్పుడు మా అబ్బాయికి అప్పుడు మతంలోనే ఉన్నా. మతమేందండి, మతంలో ఉండగానే మీ ఆయన చనిపోయారు, పాప చనిపోయింది. పాపకి ఎన్ని సంవత్సరాలు? పాపకి ఎన్ని సంవత్సరాలు చనిపోయేటప్పటికి? 2005 అండి. పాప చిన్న వయసు 9 సంవత్సరాలు. 8 9 వచ్చింది పాపకి. అయ్యో పాప, అపసకం తెలియని వయసులో తగత్యానికి గురైందా? రేప్ చేసి దారుణంగా చంపేసి చాలా ఘోరంగా. ఇంట్లోనేనండి సార్ గారు, ఇంట్లో నేనే బయటికి వెళ్ళానండి. పాప ఒక్కతే ఉంది పాపం. అయ్యో. వెళ్ళొచ్చేటప్పటికి బతుకున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే వీడియోలు తీసారంట, అంటే ఎదుసారి కింద ఈ వీడియోలు తీస్తారు కదండి. మళ్ళీ లొంగ తీసి ఇలాంటి బయటకు వేసేస్తాము, వెబ్సైట్లను వాట్సాప్ లో పంపించేస్తాం అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడానికి అంతవరకు ఏర్పాటు చేసారా? అయ్యో. అవన్నీ అదంతా దేవుడిగా తెలుసు, నాకు తెలియదు. వీడియో ఒకసారి తీశారు పాపి, నాకు తెలియదు అసలు. వీడియోలు తీసాక అన్ని చేశాక వీళ్ళు పాడు చేసి పిల్లని వాళ్ళు అక్కడోళ్ళు కుర్రోళ్ళు పోలీసుల ద్వారాగానే జరిగింది సార్ గారు. ఇదంతా పోలీసులే చేపించారు మొత్తం. ఇది పాప చనిపోయేది ఏ సంవత్సరం? 2005లో. 2005. అబ్బా, 2005 నుంచి 2025 వచ్చేసింది. వాళ్ళ దగ్గర చంపేశారు, వాళ్ళ సపోర్ట్ చేశారు.
ఇంకా కేసు లేదు, ఏమీ లేదు అసలు. ఇంకా నేను అయ్యో. నా సపోర్ట్ ఎవరు లేరు కండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నన్ను అసలు పట్టించుకుంటలేదు అసలు. ఇలా పాపకు అన్యాయం జరిగింది, ఇలా చేశారండి అని చెప్పేసి. అసలు 2005లో పాప ఇంకా అక్కడ ఇల్లు మా అమ్మగారిదండి ఇల్లు. ఇల్లు కూడా ముస్లిమ్స్ ఆయన చేతిలో పెట్టేసి కొంచెం అప్పులు ఉన్నాయి, అవి అప్పులు కట్టేయండి అని చెప్పేసి మా అమ్మగారి మీద సంతకాలు పెట్టేసి కాయంతలు ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన, ముస్లిమ్స్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి ఇచ్చేసామండి. ఆయన ఇచ్చేస్తే ఆయన రూపాయి కూడా ఇవ్వలేదంట ఎవ్వరు. ఎక్కడికక్కడ ఎగ్గొట్టేయడమే. వాళ్ళు మరి మీరు ఎంత చదువుకున్నారండి? అడిగారండి. మీరు ఎంత చదువుకున్నారు? నేను అసలు ఏం చదవలేదు. పూర్తిగా చదువుకోలేదా? ఎంత తప్పు జరిగిందండి. మరి చర్చికి వెళ్తే మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారు? అన్ని సమస్తం దేవుడే చూసుకుంటాడు, నమ్మడం మాత్రం నమ్మేయండి, ఇదే కదా చెప్తారు. దేవుని మనసారా పూర్తిగా నమ్మేయండి, దేవుడు చూసుకుంటాడు సమస్తం. ఇక్కడ జరిగిందంతా సర్వనాశనం. వాళ్ళు ఏం అడగకూడదంట పాస్టర్, మీరు చేసేది తప్పు అని అనకూడదంట. సరే నేను చెప్తానండి ఒక మాట. ఎవరిని ఏది అడగకూడదు అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు క్రైస్తవం పట్ల మీకు ఎంతవరకు నమ్మకం ఉంది, మిగులు తగులు ఏంటి, మీ యొక్క మనోభావం ఏంటి, కొంచెం యథార్థంగా చెప్పండి. ఇది కరెక్టే కానీ బయటకు రావడానికి భయంగా ఉంది, లేదు ఇది తప్పు, లేదా బయటకు చెప్పలేకపోతున్నాను, ఏ స్టేటస్ లో ఉన్నారు మీరు? నాకు దేవుడు అంటే నాకు ఇష్టం అండి, దేవుడు ఒక్కడంటే ఇష్టం నాకు. సరే, ఆ దేవుడు యేసుక్రీస్తే అనేది మీరు, యేసుక్రీస్తే అనేది మీరు ఎలా నమ్ముతున్నారు? ఆయన నేను నమ్ముకునే విధానం అంటే మా ఆయన నన్ను చూసేవాడు కాదండి, పిల్లల్ని నన్ను రోజు పెట్టేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు కాదు, ఏమి నరకం చూపించారు. ఆ పక్కన ఆవిడ అంది బాప్టిజం ఇలా దేవుడు మార్చేస్తాడు, ఆయన నువ్వు చెప్పినట్టుగా వింటాడు, బాప్టిజం తీసుకుంటే బాగుంటది అని చెప్తే సరే అని తీసుకున్నా. అది తీసుకోగానే పోయాడు మా ఆయన. అక్కడి నుంచి మరణం దెబ్బ తగలడం మొదలు పెట్టింది. తర్వాత పోయింది. మరి అదే మీకు బైబిల్ కనీసం బైబిల్ ఏం చెప్పబడి ఉంది అనేది మీకు ఇప్పటికి మీరు చదవకపోయినా కూడా ఒక అవగాహన వచ్చి ఉంటది. ఇప్పుడు మీరు దీనికి వెళ్తూనే ఒక 25 అవగాహన బాగా వచ్చింది నాకు. అన్ని మా అబ్బాయికి నాకు కూడా శ్రమలే, మొత్తం పనులు వాళ్ళు పాస్టర్లే తన్నిస్తున్నారు. పాస్టర్లే తన్నిస్తున్నారు. జనాల్ని పెట్టేసి అడుగుతున్నానని చెప్పేసి నేను తప్పని కొట్టిస్తున్నాను. అబ్బాయిని నన్ను 8 సార్లు కొట్టారు. అప్పుడు ఇప్పటికే కొడుతూనే ఉన్నారు. మా అబ్బాయి మా మనవల్ల కూడా కొడుతున్నారు. ఇదంతా మీరు ఎవరితో చెప్పుకోండి. మా బాబుకు పెళ్లి అయిపోయిందండి, మా అమ్మ పెళ్లి చేస్తాను. ఎప్పుడు మరి 2005లో పాపకి 9 సంవత్సరాలు అంటే బాబుకి ఇప్పుడు 8 సంవత్సరాలు అంతేనా? 1 సంవత్సరం కదా తేడా. పాపకి బాబుకి 1 సంవత్సరం కదా తేడా. 2 సంవత్సరాలు తేడా. బాబుకి అదే ఇప్పుడు 8 నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందా? మళ్ళీ 28 అవుతుంది ఇప్పుడు. చిన్న వయసులోనే పెళ్లి చేస్తాం, 16 సంవత్సరాలు. అంతే మరి, తప్పదు కదండి. మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక పాప వాళ్ళని త్వరగా గట్టెక్కించాల్సి వస్తుంది. మా ఆడబడి కూతుర్నే చేసుకున్నారు పెళ్లి, సొంత ఆడబడి కూతుర్ని. ప్రేమ పెళ్లి, ప్రేమించేస్తారు. సరే, అదే క్రైస్తవ అమ్మాయి ఆడపడుతున్నారు కదా, హిందువుల అమ్మాయి. సరే, ఆ పిల్ల మారిందా? మారలా, హిందూ పూజలే వాళ్ళు, మతంలో వాళ్ళు హిందువులు కండి, హిందూ అమ్మాయి కదా, మతంలో హిందువులు పూజలు.
సరే. ఆ, మరి మీ బాబు చూసుకుంటున్నాడా మిమ్మల్ని? లేదండి. మరి ఇప్పటికీ మీరు కష్టపడి పని చేసుకుంటున్నారా? కష్టపడుతుందండి. ఏమండి? కష్టపడి పని చేస్తామండి. కష్టపడుతుందండి. అదే అప్పుడు మీకు ఎలాగా ఇప్పటికి 50 దాటేసి ఉంటుందేమో. 50 కాదండి, చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది నాకు. 11 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. అయితే మేనత్త కొడుకే చేశారు, మేనత్త కొడుకు. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. చిన్న వయసు అంటే ఇప్పుడు ఒక 30-35 లో ఉంటారా? 40 సంవత్సరాలు. 40 పైబడి ఉంటుంది అనమాట. 45 కూడా కాకుండా 40-45 మధ్యన. 40 ఉంటాయిలేండి, అంతకన్నా ఎక్కువ ఏం కాదు. పెరిగిందండి, కడల్లోనే పెరిగాను. ఓహో. సో ఇప్పుడు క్రైస్తవం పట్ల మీకు వచ్చిన అవగాహన ఇప్పుడు సమస్యగా తయారైంది. ఎందుకంటే ఇంచుమించు ఇదే సమస్యలు నేను ఎదుర్కొన్నాను. మనల్ని అమాయకులను చేసి, తింగరోళ్ళని చేసి, మన బుర్రలు పనిచేయకుండా చేసేసి, వీళ్ళు ఏ బోధ చేస్తున్నారో అది మన బుర్రలోకి ఎక్కించి చొప్పించి మనల్ని బలవంతంగా బానిసలుగా చేసేసి, మీరు ఎక్కువగా ఆలోచించకూడదు, తిరిగి ఎంత నష్టం అయిపోయినా సరే, ప్రాణ నష్టం ఏర్పడినా కూడా మీరు తిరిగి అడగకూడదు. అడిగారంటే అది మీకు నరకానికి దారితీస్తుంది. పాస్టర్లు గారు అందరూ కూడా దేవుని యొక్క స్వరూపాలు అని నమ్మించడం, చుట్టూ ఉండేవాళ్ళు నమ్మడం, ఇదే కొనసాగిపోవడం. ఇది ఏమవుతుందంటే పూర్తిగా చదువు లేకపోవడం ఒకటి, రెండవది చుట్టూ మన బంధుమిత్రులు లేకపోవడం, మూడవది మన స్నేహితులు వీళ్ళు కూడా లేకపోవడం. పూర్తిగా మనం ఈ కష్టాల బాధల్లోనే బాగా మునిగిపోతాం. రోజు గడవడం ఎలాగా, ఈ సమస్య ఈ రోజుని ఎలాగ పట్టి పీడిస్తుంది, ఎలాగ బయటపడడం అనే దృష్టిలోనే ఉండిపోతుంది. కానీ ఈ లోపుగాను కొన్ని సంవత్సరాలు దొల్లిపోతాయి అనే విషయాన్ని మనం గమనించాము. బయట ఏం జరుగుతుంది అనేది కూడా, ఒక ముఖ్యంగా భూకంపమే జరిగింది, ఒక అగ్నిపర్వతం పేలింది అన్నా కూడా మనకు తెలియదు, మన దృష్టికి రాదు. అంత సమయం మనకు ఉండదు. అవునా కదా? దీంట్లో మీరు నమ్మండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పరలోకం అంటున్నారు. వాళ్ళు పరలోకం వెళ్తారండి చెప్పేవాళ్ళు? లేదండి, నేను స్పష్టంగా చెప్తున్నాను. బైబిల్ వాక్యాన్నే ఉన్నట్టుగా చెప్తున్నాను. తిమోతిలో స్పష్టంగా రాయబడి ఉంది, ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. క్రీస్తు నామంలో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు, శోధించి తెలుసుకోండి అని, శోధించమని బైబిల్లోనే ఉంది. మరి శోధించారంటే నాకు బతలేరని చెప్పేసి నేను అడుగుతున్నాండి. నాకు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నాను, మీకు భార్య లేరండి, మీరు వయసులో ఉన్నారు, మీకు భార్య కావాలి, చెడ్డవాళ్ళు. ఇప్పుడు భార్యతో మీరు ఇసుకుపోయి ఉన్నారు, మీరు అలాంటి వాళ్ళు కోరుకుంటారా, మంచి వాళ్ళని కోరుకుంటారా? అంతే కదా, మరి మంచోళ్ళని కదా కోరుకుంటారు. అప్పుడు వీళ్ళు మంచోళ్ళు కనుక నటిస్తున్నారు. నేనేమో నాకు భర్త లేరు కదా, ఈయన హిందువులు ఆసన కదా, ఇప్పుడు ఈయన నమ్ముకున్నా కదా, మంచి ఆయన వస్తాడేమో, ఇంత నష్టపోయాను, ఆ భర్త పోయారు, పిల్లలు పోయారు, మాకు మంచి భర్త కావాలని నేను కోరుకుంటుంటే, సరే ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఆయన అడిగే, నేను ఇలా భర్త లేరండి, నాకు ఒక బాబు ఒక్కడే ఉన్నాడు, పాప చనిపోయింది అని అంటే, చేసుకుంటాను అన్నాడు పెళ్లి. నన్ను ఎవరు పాస్టరా అన్నాడు? అన్నాడండి కరెక్ట్ గా. మరి అతనికి అప్పటికి పెళ్లి కాలేదా? మీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అదే మా పిల్లలాగానే చిన్నపిల్లలు. ఇదేంటండి బాబు, వాడికి పెళ్ళి అయ్యి పిల్లలుండి చర్చ పాస్టర్ మళ్ళీ 2 పెళ్లి చేసుకుంటానంటాడా? భార్య ఉండగా ఇచ్చేస్తాను మా పిల్లానికి, అదే మా ఆవిడంటే నాకు ఇష్టం లేదు, ఆవిడకి ఈడాట ఇచ్చేస్తాను, పిల్లల్ని వదిలేస్తాను, నేను చేసుకుంటాను అనేవాడు. సరే కోసం ఆయనంత బతుబడు కోసం ఏ పాపం ఎడగుడులే, పిల్లంతోనే ఉంటాడు, ఎవరితోనూ తప్పు చేయడు కదా అని నేను పద్దాక డబ్బులు ఇచ్చేసేదాన్ని ఎంత అడిగి.
మీరు కష్టపడి దాచుకున్న డబ్బులు. కష్టపడిన డబ్బులు కదా, వడ్డీలు తీసుకొని 110 రూపాయలండి వడ్డీ. అలా 8,000 ఇచ్చేసాను లక్షల్లో. ఇప్పుడు కట్టలేకపోతున్నా. అబ్బా, మీరు వడ్డీకి తీసుకొచ్చారా? అలా కదండి, మీరు వడ్డీకి తీసుకుని ఆయనకి ఇచ్చారా? ఇది దారుణం అండి. మరి కష్టం అంటే మరి దీన్ని కట్టాలంటే మీరే కదా కష్టపడాలి. అప్పుడు అది కష్టార్జితం కాదు అది. ఇంకా కూడా మా అబ్బాయి కష్టపడింది, నేను కష్టపడింది ఆడి చేతుల్లో పట్టుకెళ్ళి ఆ దొంగ చేతుల్లో, ఆ ఎర్ర చేతుల్లో వేసాను, నమ్మేసి నేను. నా జీవితం నాశనం అయిపోయింది కండి. అందరికి తెలిసి చేసుకుంటారని మా పిన్నికి, మా బాబాయిలకి, మా పిన్ని కూతుర్లకి, మా చిన్నాళ్ళకి అందరికి చెప్పేశాను నేను అప్పుడు వయసులో ఉన్నప్పుడు. చెప్పడం మాత్రమేనా, హద్దులు కూడా మీరేడా? అందరికి చెప్పడం మాత్రమేనా, హద్దులు కూడా మీరేడా? హద్దు చెప్పేశారు మా అమ్మగారికి, మా పిల్లలకి చెప్పలేదు, ఇంకా మా వాళ్ళ కూడా చెప్పేశారు. మొన్న పెళ్ళయింది కానీ. అలా కాదండి ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, దాన్ని అదునుగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్నాడా అతను? లైంగికంగా మిమ్మల్ని వాడుకున్నాడా? ఎప్పుడైనా సరే నేనే చేసుకుంటా అని, నాకు ఒంట్లో బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, డబ్బులు నేను అడిగినంత ఇవ్వు, బోలంత డబ్బు ఇవ్వు అంటే సరే ఎంత ఇచ్చేస్తానని తీసుకొని ఎంత ఇచ్చేసాడు. అయ్యో, అమాయకత్వాన్ని తిరుగుతున్నాడు బయట అమ్మాయిలు. బయట అమ్మాయిలు మరి ఆ చర్చికి ఎలా వస్తున్నారు? జనం ఎలా వస్తున్నారండి? ఎంతమంది వస్తారు చర్చికి? ఆ వేళలోనే వస్తారు. డబ్బులు ఇచ్చేసి అందరినీ రప్పించుకుంటున్నారు. అందరినీ కిరాయికా? వేళల్లోనే వస్తారు. డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ భక్తి పరంగా ఎవరో రారు, డబ్బులు ఇచ్చుకొని రప్పిస్తున్నారు. ఓహో, రప్పించుకుంటున్నారా? చర్చిలకి డబ్బులు ఇచ్చి జనాల్ని జనాల్ని డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. భక్తి పరంగా రావట్లేదు సొంతంగా, అందరు డబ్బులు. అలాగే ఎంతమంది వస్తారు? ఒక 400 మంది అలా వస్తారు. 400 మంది అంటే వీళ్ళు కిరాయికి తెచ్చుకున్నది కనీసం 50 మంది అనే ఉంటారేమో. వచ్చే వాళ్ళందరూ సొంతంగా ఎవరు రారండి, అలాగా? ఓ, ఆ రేంజ్కి డెవలప్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి చర్చిలు, చాలా ఉన్నాయి. మర్నాథ వాళ్ళంతా ఒకటేనంటారు. ఇది ఉన్నవాళ్ళు ఈ రాజకీయం తెలియకుండా మీరు దాంట్లో పడిపోయారు. నేను నమ్మేసి పడిపోయానండి. మరి ఈ విషయం మరి పిల్లలకి తెలిస్తే బాధ కదండి. మగ పిల్లడు కదా, మగ పిల్లడికి తెలుసు. పాపం ఆ పిల్లడికి తెలిసిపోయిందా? అలా కాదండి, మాట చుట్టూ తిరిగి వస్తుంది కదా. ఈ కోడలికి చెప్పారా? మా కాళ్ళతో చెప్తే ఇలా చేసుకుంటాను అంటున్నాడు. అది 18 సంవత్సరాల నుంచి ఆయన అన్నాడు పెళ్లి చేసుకుంటానని. కానీ విడాకులు లేదు, విడాకులు ఇచ్చినప్పుడు చేసుకుంటాను, దేవుడు ఎప్పుడు రప్పిస్తే అప్పుడు చేసుకుంటాను. దేవుడు చెప్పాలంటారు మళ్ళీ మధ్యలో దేవుడు చెప్పాలంటారు మళ్ళీ. నేను ఎదురు చూస్తున్నానని చెప్పాను నేను మా కోడలతో. అబ్బా, చాలా నిలువున ఉంచాడండి బాబు, మామూలుగా కాదు. ఇవి ఎప్పుడైనా 1 సంవత్సరం నుంచి తిరుగుతూ బయటపడ్డాయి. నాకు చూస్తున్నాను కళ్ళారా, సంవత్సరం నుంచి అక్కడ చర్చిలో తిరుగుతున్నారు. మా ఇంటి దగ్గర పక్కన కూడా తిరుగుతున్నారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే నేను వింటున్నా. 4 దగ్గర విన్నా నేను ఫోన్లో. ఈవేళ ఏంటండి, ఫస్ట్ 18 సంవత్సరాలు అప్పుడు వెళ్ళినప్పుడు నంబర్లు తీసుకున్నా కదా ఆయన దగ్గర నుంచి ఫోన్ నంబర్లు. ఈ ఫోన్ ఏమో వాళ్ళు ఇచ్చాను నేను. నంబర్లు తీసేసుకొని ఈ పక్కన వాళ్ళని పెట్టేశారు. అన్ని మాట్లాడుతున్నా అందులో ఇద్దరికి ఎక్కువగా ఉంది. ఇంకా ఇవన్నీ నాకు తెలియదు, ఎలా ఉంటున్నారని నాకు తెలియదు. తర్వాత సంవత్సరం అప్పుడు బయటకు వచ్చినాయి అన్ని మాట్లాడిపడుతున్నాయి ఫోన్లో. వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఎలా కలిసి పోయారు. నేను అప్పుడు ఈ చీరలు అన్ని బయటకు వచ్చినాయి.
ఈ ఫోన్ నా నెంబర్ తీసుకున్నారు కదా నా ఫోన్ నుంచి. ఆ, అప్పుడు ఈ ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఆవిడకి ఫోన్ చేసి వాళ్ళకి. ఆహా, అలా ఆవిడ అంటుంది మీ ఇంటికి వస్తున్నారుగా చెప్పి ఈయన వచ్చేస్తున్నాడు మీ ఇంటికి. ఆ, ఫస్ట్ లో కూడా గొడవలు అయినాయి మా ఆయన కన్నేసానికి ఇదివరకు ఫస్ట్ తిట్టేది నన్ను అలా ఆవిడ. ఆ పక్కన వాళ్ళతో కూడా తిట్టించేది ఆడవాళ్ళతో. సర్లే పెళ్లి చేసుకుంటా అన్నారని చెప్పేసి అలాగా ఓపికతో వెళ్ళేదాన్ని సర్దా. ఇంకా అడిగినప్పుడు తిట్టేశానండి. అబ్బా ఎంత మిమ్మల్ని వాడుకున్నాడు. తర్వాత ఎక్కువగా దాంతో తిరిగి దానికి ఇల్లు అయితే కట్టించాడు. దాంతో కూడా ఉన్నాడంట. ఇల్లు కూడా కట్టించాడు. అన్ని కట్టించాడు. డబ్బులు కట్టి మంచాలు మంచి ఇంట్లో సామాను మొత్తం కొనేసి ఇచ్చారు దానికి పక్కదానికి. అది అడుగుతున్నాడని చెప్పేసి చెప్పే వాళ్ళతో నన్ను కొట్టేసి మగవాళ్ళని పంపిస్తున్నారు. అలా తీసుకున్నాను. ఇదివారు నా పిల్లంతా చెప్పిస్తాకి నేనే కంప్లైంట్ తెప్పించాక కేసు తెప్పించాను అని చెప్పేసి నుంచి నోటుకొచ్చినట్టు పెడుతున్నాను నన్ను పడుతున్నాడు. నా ఫోన్ కూడా ఆ నెంబర్లు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు డైలీ. ఇద్దరిని బెంగుతున్నాడు. వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు. పద్దాక మాట్లాడుకుంటున్నారు. ఏంటో అలా మాట్లాడుకుంటున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా మోసం ఏంటి అని అడుగుతున్నాను అని చెప్పేసి నేను కంప్లైంట్ తెచ్చేస్తాను మా ఆవిడతోటి నా స్టేషనరీ తిరుగుతాను నువ్వే అత్తవు అని సరదా. లోకంలో జరిగేదే మీకు జరిగింది. ఇక్కడ క్రైస్తవం అని చెప్పి మాకు సెపరేట్ గా ఏవి నీతి జరగట్లేదు. ఇప్పుడు నేను 55 సంవత్సరాలు క్రైస్తవంలో మోసపోయినండి. ఏంటి నేను అవునండి తెలీదా విషయం? 55 సంవత్సరాలు. అయితే ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నానో అంతగా మోసపోయాను. చెప్పాలంటే ఏమండి అందరికి వచ్చేది మొత్తం పాస్టర్లు అందరికి వచ్చేది మొత్తం వేసేయాలా? జబ్బులేదండి అందరికి అంటున్నారు జబ్బులు. హెచ్ఐవి రాకుండా కదా బాబు. హెచ్ఐవి వాళ్ళకి పాస్టర్లకి నేను పెడన పాస్టర్కి ఆయనకి మంచోడేమో అనుకున్నా. ఫస్ట్ లో పెడంలో పాస్టర్ గారు ఆయనకి వచ్చేదంట ఎప్పటి నుంచో. అలాగా అది మొన్న బయటపడింది. నానేసేది ఆ చర్చి ఇదివరకు ఇప్పుడేమో ఇప్పుడు దీంతో వేస్తున్నారు కదా వీడికి వచ్చేది వచ్చేసింది. ఎవరికండి? ఈ పక్కదానికి వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్న వాడికి కూడా వచ్చేది వచ్చేసింది. వచ్చేది ఏరుతుంది. వచ్చిందండి వెళ్ళాడుగా వచ్చింది. అవును అవును. కంప్లైంట్ కడుతుంటే పెడల్లో తీసుకుంటలేదు. కంప్లైంట్ ఇస్తుంటే తీసుకుంటా పాస్టర్ గారి మీద. అదేనండి లోకంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది కానీ బైబిల్ చెప్పినట్టుగాను క్రైస్తవులకి అని చెప్పేసి ఒక నీతి న్యాయం నిజాయితీ ఏం జరగట్లేదు. అదే నేను అనుభవించింది కూడా. తెలిసిందా? అన్ని ఆపేయాలి కదండి. అలాంటి వాళ్ళు ఆపేయాలి కదండి. అది మరి దేవుడు అనేవాడు అక్కడ ఉండుంటే కనుక మరి ఇంత అన్యాయం అక్కడ జరుగుతున్నప్పుడు ఆపాలి కదా. ఆపకుండా మరి ఏం చేస్తున్నా? అదే అడుగుతున్నాండి. నేను అదే అడుగుతున్నా. మా పిల్ల నష్టపోయింది. మా పిల్లలు చెప్పింది కూడా తీసేవాళ్ళు. మళ్ళీ వేస్తే మతం వాళ్ళు చంపేస్తుంది. ఆ మతంలో ఉన్న వాళ్ళే చంపేస్తున్నారు. నాయన ఎక్కడ ఉన్నారు? అందరితో తిరుగుతున్నారుగా పాస్టర్లు. ఆడవాళ్ళు తిరుగుతున్నారు, మగవాళ్ళు తిరుగుతున్నారు. మరి దేవుడు అది ఇప్పుడు అర్థం అవుతుంది కదా. కానీ ఈ లోపుగా అదేనండి ఈ అవగాహన వచ్చి ధైర్యంగా నోరు విప్ప మాట్లాడే సమయానికంతా మన ఆయుష్ అయిపోతుంది. మనం ఒక
చివరి దశకు వచ్చేస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు నాలాంటి వాడు ధైర్యంగా నోరు మాట్లాడితే ప్రజలు వినిపించుకోవట్లేదు, నమ్మట్లేదు. నేను కూడా అదే బాట పడతాను అంటున్నాను. కానీ ఇది ఇప్పుడు మీకు అవగాహన వచ్చేసింది, ఈ మాటలను బట్టి మీకే అవగాహన వచ్చేసింది. అక్కడ దేవుడు అనేవాడు, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అనేది ఏ ఒకటి లేదు. ఉంటే ఎంత దారుణం జరుగుతుందా? వాక్యాలు చూపిస్తాను మీకు. విరిగిన రెల్లుని నలపడు అని ఉంది. ఒక రెల్లు విరిగిపోయి ఉంటే దేవుడు దాన్ని మళ్ళీ దాని పైబడి నలపడు అని ఉంది. అంటే ఆల్రెడీ మనకి మనసు విరిగిపోయి ఉంటే దాన్ని ఇంకా కూడా కాళ్ళు పెట్టి రాసి నలిపేయడు అనేది కదా అర్థం. ఇంకా కూడా మన కష్టాలు పాలు చేయడనే. తల్లి విడిచినా నేను విడవను అంటుంది. బాగా అడుగుతుంటే కుట్టేస్తున్నారు నన్ను. ఏమంటున్నారు? మా అబ్బాయిని నన్ను కూడా కొడుతున్నారు. మా అమ్మ కూడా ఈ పాస్టర్ వల్ల ఈ సంవత్సరం నుంచి మా మనవడి చెయ్యి తీసుకు కొట్టిస్తున్నారు, డబ్బులు ఇచ్చే కొట్టిస్తున్నారండి. ఇవన్నీ ఎవరికి వస్తాయి, ఎలా వస్తారు బయటకు? అలా కాదండి, ఇంకా వాళ్ళు అక్కడ ఉండడం మహాప్రమాదం. వాళ్ళ అక్కడ దగ్గరుండి మీ నష్టపరిహారం తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకోవడం కానీ, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పేసి అనుకుని మీరు ఇంకా అక్కడ ఉండడం కానీ మీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. నేను చెప్పేస్తున్నానండి. శాశ్వతం కాదు. అలా కాదు, మా అమ్మాయి ముందు నేనంతా పిల్లోడు అది కాదండి, వీడి దేవుడే కాదండి బాబు. నేను ఆ తీర్మానానికి వచ్చి ఎప్పుడో వచ్చేసాను తెలుసా. నేను ఎంత నమ్మాను, వీడు అసలు దేవుడే కాదు. అదే మరి చెప్పేది. సరే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇదే హిందూ మతం, ఏ మతం అయినా సరే తీసుకున్నారంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి అంటది. మీరు ఏ దేశంలో ఉంటున్నారో అదేనండి. లేదు అలా కాదు, అలా కాదండి. అదేనండి, ఇప్పుడు క్రైస్తవంలో వచ్చిన సమస్య ఏంటంటే నేను ఉన్నాను, నన్ను నమ్ముకోండి అని చెప్పి క్రైస్తవం మిమ్మల్ని దించుతుంది అక్కడ. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ పాస్టర్లు బాగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మిగిలిన మతాలు అలాగే అనవే, మీ జాగ్రత్తలో ఉంటే మీరు వరకు ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక మగ సాయం కావాలనుకుంటే మీరు 2 పెళ్లి చేసుకోవచ్చు, అది పద్ధతిగానే చట్ట ప్రకారంగా చేసుకుని వెళ్ళండి అంటది. కానీ ఒక పాస్టర్కి ఇంతలాగా మోసపోయి మీ బ్రతుకుని విచ్ఛిన్నం చేసుకోవాలని చెప్పేసి ఏ మతం చెప్పదు. వీటిల్లోనే ఈ విశ్వాసాన్ని బాగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మీ భక్తిని, మీ అమాయకత్వాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుని అసలు అక్కడ వాళ్ళు చేసేది సేవే కాదు, అక్కడ ఉండేవాడు దేవుడు కాదు. తెలిసిందా? కాదండి, అసలు దేవుడు అలాగేం చెప్పలేదండి. అందరూ వచ్చేయండి, నన్నే నమ్ముకోండి అని ఏం చెప్పలేదు దేవుడు. యేసు ప్రభు అయినా అలా చెప్పలేదు. వీళ్ళంతా బతుకుతున్న కోసం అది ఆయన అర్థం పెట్టుకొని కరెక్టే. దేవుడు ఆయన ఏమంటున్నాడు, ఇష్టమైన వాళ్ళు వస్తారు నా దగ్గరికి, ఇష్టం లేని వాళ్ళు బలవంతం పెట్టొద్దు, మనస్ఫూర్తిగా కావాలి అని అంటున్నారు తప్ప దేవుడు పుకార్లు పెట్టేసి. అవును, వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. సరేనా? ఇది ఉన్నమాటే కదా. కాబట్టి ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడు బయటకు వచ్చేయడమే తప్ప, ఇంకా చెప్పాలంటే ఊరు ఖాళీ చేసుకుని కూడా దూరం వెళ్ళిపోవడమే శ్రేయస్సు. కానీ ఇంకా వాళ్ళ కట్టెదురుగా ఆ ఊరు నుంచి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం కదా. ఇప్పుడు ఆ జంగారెడ్డి గుడి నుంచి గుడివాడ వచ్చాను, గుడివాడ నుంచి తరం వచ్చాను. మళ్ళీ ఏ ఊర్లో వెళ్ళమంటారు? ఇప్పుడు దేవుడు అనే ఒక కలెక్ట్ అయితే వీళ్ళ మట్టికి పోవాలండి మొత్తానికి. నేను అనేది ఏంటంటే హిందువులు కానీ, ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ 3 ఉన్నారు కదా ఈ దేశంలో. ఈ 3లో దేవుడు అనేవాడు ఉన్నాడు కదా ఒకడు. ఇప్పుడు వీళ్ళందరినీ లేపేయాలి కదా, నా పట్టుదల అది. నేను 3 ఒక మాట చెప్పనా? వేరే ఊరు మట్టికి వెళ్ళం. దేవుడు నిదర్శనం చూపించాలి. ఎక్కడున్నాడు కావాలండి.
చెప్పేది ఏంటంటే ఈ మూడిట్లో దేవుడు దేవుడు మూడిట్లో భయపెడతారు ఎక్కడ కానీ, ఉన్నారు? దేవుడు అనేది భయపెడతారు కానీ, ఈ ఉన్నా లేదు అన్నా కూడా చనిపోయిన తర్వాత బయటపడే విషయాలు ఇది మాత్రం యథార్థం. చనిపోయాక అదే. ఎవరెక్కడికి వెళ్తున్నారు వాళ్ళ కళ్ళతో అది చూడరు. సరిగ్గా అడిగారు, బయట సరిగ్గా ఉన్న వాళ్ళు అడిగారు, కూడా చూడరు మీరు. సరిగ్గా అడిగారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో బయట ఉన్న అది. వాళ్ళకి తెలియదు. ఆ అది. చచ్చిపోయిన వాళ్ళకి తెలిసింది ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు అది. అని. అది ఆడికి తెలిసింది. ఇలాగే బైబిల్లో కూడా ఎన్నో ఉంటుంది. మనం జీవించినప్పుడు బైబిల్లో ఎన్నో ఉంటాయి వాక్యాలు. మనం జీవించినప్పుడు ఇవ్వలేనివి చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఇస్తాడు అని ఉంటుంది ఒక వాక్యం. ఎంత అసలు మోసాలు ఈ భూలోకంలో చేస్తారండి. అంత మోసాలేదండి. అదే ఈ భూలోకంలో మీరు ఏమైతే ఇప్పుడు యేసు దేవుడు అయినా, హిందూ దేవుడైనా, ముస్లింస్ దేవుడైనా ఎవరైనా బట్టి కోరుకుంటారు. చెడకాలిగా కోరుకునేది చెడుగా ఉంది. దేవుడా దేవుడా అంటే ఏ దేవుడు వస్తారండి? చెడులో ఉంది. అవునండి, అదేనండి. ఆ నగ్న సత్యం తెలుసుకుని, ఆ నగ్న సత్యం తెలుసుకుని 3 కాస్టుల్లో కూడా రాడు దేవుడు. అవును, ఇప్పుడు యేసు మతం వాళ్ళు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చేయండి అంటారు. బయట ఉన్న వాళ్ళు అసలు సన్నగా అడిగి పట్టొచ్చు. అసలు ఆడవాళ్ళు మైలుతో మైలు ఉండదు. దేవుడు క్షమించేస్తాడు. దేవుడు ఏమో చెప్పాడు వాళ్ళతోటి. చూసారా ఎంత అబద్ధాలు చెప్తున్నారు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి అసలు. దేవుడు అంటే పాపం చేయమల్లా బట్టిగా ఇప్పుడు వివాహం అయ్యింది అనుకోండి, ఆ ఇద్దరితోనే ఉండాలి. ఎదుటి చెప్తున్నారు కదా. ఏ దేవుళ్ళు అయినా స్పష్టంగా ఉన్నది కదా. భార్య ఇష్టం లేదనుకోండి, భార్య అంటే ఇప్పుడు భార్యకి భర్తకి భార్య ఇష్టం లేకపోయినా, భార్యకి భర్త ఇష్టం లేకపోయినా దేవుడిని అడగమని చెప్తున్నారు. ఆ నీళ్ళలో నీతుంటే దేవుడే తీసుకొస్తాడు, జరిగిస్తాడు తీసేసి వాళ్ళని. అలా కాకుండా నేను మగ పుట్టుక ఎంతమంది అయినా తిరగవచ్చు, ఎంతమంది అయినా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అన్ని చేసే పనులు ఈ పనులే కదా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరు బట్టిగా ఉన్నారు? ఈ అడుగుతున్నానని నన్ను కొడుతున్నారు అన్నమాట. జనాలు అడుగుతున్నాను. అదే 3 ఊర్లు దాటి వచ్చినా కూడా ఇంకా వెంటాడి కొడుతున్నారు అంటే చాలా బాధాకరం. కానీ ఇదంతా రాసి పెట్టాడేమో దేవుడు అనుకుంటున్నా. దేవుడు అడ్డుపడాలంటే మన జోలికి రారు. ఎంత దుర్మార్గాలన్నా రాకుండా చేస్తారు. మా నమ్మకం నాకుంది. నన్ను విజయవాడలో ఉండి ఇప్పుడు మా ఆయన ఉన్నారు కదా, గుడివాడలో అడ్డుకుండేదాన్ని వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని. ఫస్ట్ లో మా ఆయన చూడట్లేదు, చిన్నపిల్లలకి మాత్రం తీసుకోకముందు మా ఆయన దగ్గర ఉన్నప్పుడు మా ఆయనే పంపించేశాడు నన్ను. చాలా నేను చచ్చిపోవాలని చెప్పేసి పిల్లలు నేను పాలల్లో బల్లి లేసుకొచ్చేవాడు చనిపోవాలని. మీకేం తెలుసు ఎన్ని సాక్షులు పెట్టారు. మా అత్తగారు, మా మామగారు, ఆడపడుచులు, మరిదులు అందరూ నన్ను కొట్టినోళ్ళు. పిల్లల్ని కానీ నన్ను కానీ ఏమి తెచ్చి పెట్టేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు కానీ. అన్ని బాధలు పడ్డా నేను. ఉడుపులకి వెళ్తాం, కోతలకి వెళ్తాం, కలుపు చేతలకి అన్ని పనులు అక్కడే నేర్చుకున్నా నేను గుడివాడలో. పెళ్ళైన ఫస్ట్ నుంచి సార్. ఆయన రౌడీలతోటి చంపించేయాలని చెప్పేసి కొడాలి నాని గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశం పార్టీ కదండి. ఆయన ఎప్పుడు ఆ పార్టీయే గెలిచేవాడు, కొడాలి నాని. అవునవును తెలుసు. మేము ఆళ్ళకే ఓటేసేవాళ్ళం. ఆయన వాళ్ళ చేతి కింద ఉంటారు వీళ్ళందరూ, మా వాళ్ళందరూ. మా ఆయన ఇలా చూడట్లేదని కంప్లైంట్ పెట్టినందుకు నన్ను చంపేయాలని పెట్టారు కొడాలి నాని. మనుషులను పంపించారు, వాళ్ళ మనుషుల్ని. పెద్ద కార్లు ఉంటాయి కదండి, పెద్దవి కార్లో తీసుకెళ్ళిపోయారు నన్ను. ఎక్కడికి విజయవాడ అవతల కొండపల్లి ఉంటది కదా, కొండపల్లి అంతా అడివేకండి, బిల్డింగులు ఉన్నాయి అక్కడ.
అవును. ఊరంతా ఆ ఊర్లో ఎవరు లేరు. ఆ, అంతా బిల్డింగులు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు వదిలేశారు. ఆహా. అక్కడ తీసుకెళ్ళిపోయి ఉమ్, ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు నన్ను. ఆ, చంపేస్తాకి నన్ను చంపేయమని చెప్పాడు మా ఆయన. ఆ. ఎంత తట్టుకుని మీరు బ్రతికి బయటపడుతున్నారు మళ్ళీ. ఆ? అక్కడ ఒక సాయిబాబా గుడి ఉంది. ఆ గుడి ముందు తీసుకెళ్ళి నన్ను పాడు చేయాలి. అడ్డదించకండి, నన్నేమి పాడు చేయలేదు. వాళ్ళు బీర్లు తాగేసి 10 మంది మొత్తం బీరలు తాగేసి అందులో ఒక 4 చూసినట్టు కొట్టేశారు నన్ను గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర. అప్పుడు ఇంకా నేను అనుకున్నాను, సరే చచ్చిపోవాలనుకుంటే మీ ఇష్టమే, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా ఆయన చూడ్డు, ఆ పిల్లల్ని చూసుకున్న బాధ్యత మీదే, నేను చనిపోయినా పర్లేదు అనుకున్నా. గుడి తలుపులు వేసాను, సాయిబాబా గుడి మాట. అంటే అవన్నీ ఊరంతా పాడైపోయింది కండి. సరే మళ్ళీ ఏమనుకున్నారు, దేవుడు మార్చినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఆ కారు ఎక్కించేసుకొని ఊళ్ళోకి తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి ఆ అడవుల్లోంచి ఒక ఊర్లోకి తీసుకొచ్చారు. అంటే వేరే చోట తీసుకెళ్ళిపోయి ఇవి ఉంటాయి కదా, తక్కువలు ఉంటాయి కండి, తొక్కిచ్చేస్తారంట కదా కింద పడుకోబెట్టి. రోడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడు పెద్ద పెద్ద తొక్కిస్తారు కదండి రోడ్డు వేసేటప్పుడు. రోలరు కాళ్ళతో రోలర్ కదా అంటున్నారు, రోడ్ రోలరు. రోడ్లతో తొక్కిస్తారు కదా, అలాగా చాలా మందిని తొక్కిచ్చేస్తాడంట. చంపించేశారు చాలా మందిని అక్కడ తీసుకెళ్ళి. ఎవరు? రోడ్లతో వాళ్ళే. కొడాలి నాని. కొడాలి నాని తొక్కిచ్చేది. అవునండి, నన్ను కూడా తొక్కిచ్చేయమన్నాడు అక్కడ తీసుకెళ్ళి. అక్కడ నన్ను తీసుకొచ్చేస్తున్నారు. ఒక ఊరు వచ్చి ఆ అడవుల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఊరు ఉంది. ఆ ఊరి దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసు వ్యాన్లు తిరుగుతాయి కదా, పోలీసు జీబులు. అప్పుడు టైము 2 ఎంత అవుతుంది టైము. 6 వేసుకుంటా జీబు వస్తుంది పోలీసు. అప్పుడు వీళ్ళందరూ కంగారు పడిపోయి, అమ్మ వాళ్ళు వస్తున్నారు పట్టుకుంటారు అని చెప్పేసి నన్ను కారులోనే వదిలేశారు. వీళ్ళు పట్టుకున్నారు వెళ్ళిపోయి. నేను అప్పుడు దిగిపోయి కారులోంచి దిగిపోయి పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి, ఇలా జరిగిందండి, నన్ను మాది గుడివాడ, ఇలా తీసుకొచ్చేసారి నన్ను చంపేయాలని చెప్పేసి అని అంటే, అయ్యో అని చెప్పేసి వెంటనే డాక్టర్ని పిలిపించి అప్పటికప్పుడు గుడిలోకి బాటలు ఎక్కించారు తెల్లవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఎంక్వైరీ చేశారు ఎవరు ఏంటి అని చెప్పేసి. ఆ ఊరల్లోనంత వాళ్ళు 10 మంది కొడలు నాని మనుషులు అంట వాళ్ళు. ఇంటర్వ్యూషన్ వచ్చేసింది, వాళ్ళు చాలా మందిని అలాగే చంపేస్తున్నారంట. ఇప్పుడు నువ్వు మిమ్మల్ని ఒక మాట, మిమ్మల్ని కొడుతున్నారు, మీ పిల్లోడిని కొడుతున్నారంటే, మీ పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడు కాదు కదా, పెళ్ళైపోయి పెద్దోడు కదా. ఇప్పుడు మన లెక్క ప్రకారం 28 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడికి తిరగబడాలి అని రావట్లేదా? ఇవన్నీ మాకు వెనకాల అడిగే వాళ్ళు లేరు కదండి. లేదు, మాటకు అడుగుతున్నాను. మా అబ్బాయి ఇప్పుడు మాటకు అడుగుతున్నాను. ఎలా అండి కొట్టారని చెప్పడా? చెప్పండి, చెప్తే మిమ్మల్ని నేను చంపేస్తాను అని బెదిరిస్తున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే సరే, ఇప్పుడు నేను కూడా ఒకటిగా ఉంటున్నాను, చెప్తున్నాను మాటకి. సమస్య వచ్చిందంటే వీలైనంత వరకు నేను తప్పించుకోవడానికి చూస్తాను, లేదా కొంచెం నా వైపు న్యాయం చెప్పుకుని న్యాయం మాట్లాడడానికి ట్రై చేస్తాను. 3వ వంతు నేను బెదిరిస్తాను, నాకు మనుషులు ఉన్నారు వెనకాల, అది ఇది అని చెప్పేసి నన్ను కాపాడుకోవడానికి చూస్తాను.
నాలుగో పక్షం కుదరదు అని అనే పరిస్థితిలో మీరు 100 మంది వచ్చినా కూడా నా వంతు నేను వేసే దెబ్బని నేస్తాను అనే ఒక ధైర్యం నాకు వచ్చేస్తుంది, ఒక తెగింపు. అలాగా చేసే మనిషి కాదా? చుట్టూ ఎవరు అంతవరకు రాకుండా? మా అబ్బాయికి అంత తెలియలేదు. నేను అన్నాను ఎవరికి గడవకూడదురా, నాతో చెప్పాలి ఏమన్నా విషయం ఉంటే నేను వేరే వాళ్ళకన్నా చెప్పి జనాలు తీసుకొస్తాను అంటే చెప్పడు అసలు. మొన్న 10 మంది కొట్టేసి పడేశారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మొన్న వెళ్ళిపోయిన సంవత్సరంలో 10 సార్లు కొట్టారు. యాక్సిడెంట్లు 20 సార్లు యాక్సిడెంట్లు చేశారు. కాళ్ళకి దెబ్బలు, చేతులకు దెబ్బలు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి అయిన కాడికి రోడ్డు మీద పడేశారు. గుమ్మలో ఫోన్ కూడా దెబ్బేశారు, సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఎక్కడికక్కడ పడేశారు. మరి వాటిలో పనికెళ్తే చేతులు పొడత చేస్తాడండి, పొడత చేస్తే ఆ చేతులు ఎరగొట్టేశారంట. ఎవరు చేసేది అసలు ఏంటి అంటే చెప్పడండి అసలు మా అబ్బాయి. సరే ఇంకో మాట అడుగుతున్నాను, మీరు ఏమిట్లని తెలుసుకోవచ్చా? మీరు ఏమిట్లని తెలుసుకోవచ్చా? మీరు ఏమిట్లని తెలుసుకోవచ్చా? మా కాస్ట్ అండి. తప్పేముందండి, కాస్ట్కి తప్పేముందండి. కరుణభక్తులు. అదే ఏమండి, నేను కరుణభక్తులు అంటారండి. కరుణభక్తులా? మా కాస్ట్ అది మాకు అలాంటి క్యాస్ట్ వినలేదండి మేము ఎప్పుడును. అది ఏ వర్గంలోకి వస్తుంది? ఇప్పుడు మాకు తెలిసింది బ్రాహ్మణ్స్ ఉన్నారు, తర్వాత రెడ్లు ఉన్నారు, దాని కింద కాపులు ఉన్నారు, కమ్మవాళ్ళు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, ఇంకా కిందకు వస్తే మాల, మాదిగ, పల్లివాళ్ళు, ఎరకలి, ఏనాది, ఇంకా తదితర ఇంకా చిన్న చిన్న కొండ జాతులు ఉంటాయి. వీటిలో దేని దగ్గరగా ఏమండి? ఇంకా కాయకులు చాలా ఉన్నాయి. అవునవును. మరి ఇది మీరు ఏ కేటగిరీలోకి వస్తారు? మాది నేత, చేనేతకి కరుణభక్తులు అంటే. చేనేత నేస్తారు మీరు? అయితే మా ఊర్లో చౌదరులు అంటారు. నేత నేసే వాళ్ళని ఏదో అంటారు వాళ్ళని. ఇప్పుడు నేత అందరు నేస్తున్నారండి. ఇప్పుడు అన్ని కులాలు నేస్తున్నారు కదా నేత. ఓహో. మాదిగోళ్ళు నేస్తున్నారు, మాలోళ్ళు నేస్తున్నారు, అన్ని కాస్ట్ వాళ్ళు నేత నేస్తున్నారు కండి. సరే, ఇప్పుడు నాయుడు అనే క్యాస్ట్ తీసుకుంటే వాళ్ళకన్నా పైన కింద? నాయుడుల కింద. నాయుడులు కాపులండి. నాయుడులు మీకు కింద వస్తారా? చాలా ఉన్నారు. నాయుడులు అంటే కాపులండి. అలాగనుకుంటున్నారు. కాపు అనేది ఇక్కడ మా ఊర్లో అయితే అంటారు, చెట్టు బల్జీలు కాపులు అంటారు. సరే, ఒకవేళ మాట్లాడినప్పుడు ఆయన అలా కాదు, నిమ్న జాతులు అలాగని కాదు, కింద జాతులు వచ్చే వద్దు కూడా వీళ్ళని కాలు చేయి ఆడనవ్వకుండా బంధించేసి మరీ దారుణంగా ఇలా చిత్రహింస చేయాలంటే, మరీ నిమ్న జాతి కొంచెం పైకి వెళ్ళారంటే వాళ్ళకి ఎలాగో లాగుని బలం వస్తుంది, ఏదో రకం మనుషులు కలిసి వస్తారు, వాళ్ళకి పౌరుషం ఉంటుంది. నువ్వు ఏ రకంగా దెబ్బతీసినా సరే, నేను ఒక్కడైనా సరే నేను దెబ్బతీస్తాను అనే ఒక కోపం, ఒక అదును చూసుకుని చేస్తారు. మనం ఏమి చేయలేము అనేటువంటి ఒక దిగ్భ్రాంతిలో ఉంటున్నారు. అంటే అది కొంచెం మరీ అణగారిపోయినటువంటి ఒక వర్గంగానే ఉండాలి నా యొక్క ఉద్దేశం ప్రకారం. అందుకని అడుగుతున్నాను, మరి ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే. ఇంత ఇలా చేస్తున్నారంటే వెనకాల వాళ్ళు రౌడీజం ఎక్కువైపోయింది. వాళ్ళు కరెక్ట్గా స్కూల్ పని చేసుకొని నిజాయితీగా బతికే రకాలు కాదు. వెనకాల తప్పులు చేసి అబద్ధాలు ఆడి మోసాలు చేసి అలాగే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అమ్మలో నాన్నలో వాళ్ళ పెంపకాలు పెంచుతున్నారు. మంచి పెంపకాలు ఒక్కళ్ళు లేరు అసలు. అందుకని ఈ దౌర్జన్యాలు ఎక్కువైపోతుంది.
మందు అలవాటు, అన్న అలవాట్లు నేర్చేసుకుంటున్నారు, గంజాయి అలవాటు మొత్తం. ఇంకా వాళ్ళు గంజాయి తాగేసి ఇచ్చి వచ్చినట్టు అమ్మాయికి మీద పడి ఏడుస్తున్నారు. నేను మా అబ్బాయిని ఎప్పుడు మంచిగా పెంచానండి. ఉన్నాడు అక్కడ కాబట్టి తప్పు చేయకూడదు, మనం కష్టపడిన దాంట్లో బతకాలి, ఎవరిని ఆశించకూడదు, ఉంటే మనం పెట్టాలి తప్ప ఒకరి దగ్గర మనం తీసుకోకూడదు. చిన్నప్పటి నుంచి అలాగే పెంచాను నేను. ఒకే పళ్ళంతో ఉండాలి, తప్పు చేయకూడదు. నేను చిన్నప్పటి నుంచి మోసపోయాను, పడి ఉన్నా అని నేను ఎప్పుడు మా అబ్బాయికి మంచిగా చెప్తాను. ఎప్పుడు కూడా చెడు చేయకూడదు, బయట వాళ్ళతో కూడా అయ్యే. సరే, ఇప్పుడు మీకంటూ సొంత ఇల్లు ఆస్తి అనేది లేదాక? నాకు గవర్నమెంట్ ఇచ్చిన అంత ఇల్లు ఒకటి, ఇంకేమీ లేదండి. ఇది కూడా ఇప్పుడు అప్లై చేయండి కదా, పాస్బుక్ పెట్టి తాకట్లా లోన్లు తీసుకొని ఈ పాస్టర్ గారికి పెట్టేసి అప్లై చేయండి కదండి. అప్పు ఇంకా అవన్నీ చిల్లర అన్ని ఎందుకు అని చెప్పేసి దాంట్లో తీసుకున్నాను 7,000 ఇంటి కాగితాలు పెట్టి 7,00,000. ఇప్పుడు చేతిలో మీకంటూ ఇల్లు వాకలి లేదు, అదేనా పరిస్థితి? ఆ చేతిలో ఏమీ లేదు. అప్పుడు అద్దెంట్లో ఉంటున్నారా? అద్దెంట్లో ఉంటున్నారా? అద్దె అంతా బ్యాంకులోకి వెళ్ళిపోయిందండి. బ్యాంకు గది అప్పుల అయిపోయింది, మునిగిపోయింది. అదే 7,00,000 తీసుకొని అప్పులన్నీ కట్టేసాను. ఓహో ఇంకా బ్యాంకు కట్టుకోవాలి. బయట కూడా మళ్ళీ మొన్న కూడా అప్పు చేసి ఇచ్చేసాం. మొన్న 3 నెలల క్రితం కూడా ఇచ్చేసా, మళ్ళీ అప్పు చేసి. నాకు తెలియదుగా తిరుగుతున్నాడని, నాకు తెలియదు కదా. బయట పడ్డాక అడిగాక అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. నా బాధ ఏంటంటే ఆ తిరిగిపోతున్న మొగుళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువ బోలంతా వస్తున్నాయి. వాళ్ళకి పెడతాడు ఏంటి, వాళ్ళ ఎందుకు తెలియడని నా బాధ. వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఇంకొకటి ఉందంటే దానికి తెచ్చి ఉంది, దాని కూతురు కూడా ఉద్యోగం చేసిద్ది, దాని అల్లుడు ఉద్యోగం చేస్తాడు, వాళ్ళకి డబ్బు వచ్చింది. మీరెందుకు అసలు అలాంటి పెడతాడు మా దగ్గర తీసి ఉడికేట ఆడపిల్లం పిల్లలు నాశనం అయిపోయి మళ్ళీ చెప్పకూడదు అంట. ఆ ముండలు కూడా ఏనాడు చెప్తారు, ఆ మొగుళ్ళు ఆ ముండలు కూడా ఎప్పుడు చెప్తారు. ఆ హెచ్చరిక చావుని ఎదురు చూడాల్సి వస్తుంది, చూసారా? వాళ్ళ చావుల్ని ఎదురు చూడాల్సి వస్తుంది. నా బాధ అదేనండి. దేవుడనే వాడు ఉంటే వీళ్ళు ఎందుకని లేకట్లేదు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేను ఆయనగానే బతికాను కదా, ఎందుకు ఆ చేతుల్లో మమ్మల్ని ఓడిపోయేలా చేస్తున్నాడు. సరే, నేను చెప్తాను, మనం రేపు మళ్ళీ మాట్లాడదాం, సరేనా? మీరు చెప్పిందంతా విన్నాను. నేను చెప్పింది కూడా, ఏ దేవుడు ఎవరైనా సరే మనం ఎదురుగా వచ్చేసి ప్రత్యక్షంగా మనకి చెయ్యబోయేది లేదు. అది ఎవరో ఒకరు మూలంగా సాయం పంపిస్తారనేది అందరూ నమ్మే విషయం. ఇంకొకటి, బాగా అణగారిపోయినటువంటి తక్కువ అంటే చదువుకొని వర్గంలో ఉండేటువంటి వాళ్ళకంటూ కొన్ని సొంత నీతులు ఉంటాయి. కానీ ఇదే నీతులు పై వర్గానికి వెళ్తే పనిచేయవు అక్కడ. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే అనుకున్నాను, యథార్థంగా నేను కూడా ఇలాగ యథార్థంగా ఉండాలి. ఏంటారా నేను సరే, మనని కంపేర్ చేసుకోవడం మానేసి మనం గొట్టెక్కే విధానాన్ని చూసుకోవాలి. దానికి నాకు చేతనైనంత వరకు ఏం చెప్పాలో నేను 1-2 రోజుల్లో ఆలోచించుకుని వీలైతే నేను చెప్తాను. ఏంటి అదే ఇంకా 1-2 విషయాలు మీ దగ్గర మాట్లాడాల్సింది ఉంది. కాబట్టి
మీరు ఇవాళ కాస్త రెస్ట్ తీసుకోండి. ఏంటి, నేను కూడా ఇదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చాను, తెలిసిందా? నేను ఇదే విధంగా మానేశాను. నేను మగోడిని అయ్యానే కానీ మతం మానేశాను. అదే మంచి పని. నేను మగోడిని అయిపోయాను కానీ నేను కూడా ఆడపిల్లని అయ్యి ఉంటే ఇన్ని రకాలుగా నన్ను కూడా చెడిపోండేవాళ్ళు. అది పరిస్థితి. నేను ఎంతకాలం అడ్డం వేసుకుని ఏమండి ఇప్పుడు అండి మగవాళ్ళది ఇప్పుడు మగవాళ్ళు ఎందుకు కోరుకుంటారు ఆడదాన్ని? కరెక్ట్గా ఉండాలి కదా. అవును. ఎందుకని ఆడదంటే అంత పరిచెప్తారు? సరే, రేపు మళ్ళీ మాట్లాడదామండి. మీరు కాస్త ఆశ్వాసం తీసుకుని కాస్త నెమ్మది పడి రేపు మళ్ళీ మాట్లాడదాం. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాగండి? తీసుకుంటలేదండి, కంప్లైంట్ తీసుకుంటే. అదేనండి, ఇప్పుడు నేను కూడా ఈ పెద్ద సిటీలో ఉన్నా కూడా చిన్నవాళ్ళు కంప్లైంట్ పెడితే తీసుకోరు. వాళ్ళు పోలీసులే కాదు, వకీళ్ళు కాదు, ఎవరో కూడా వాళ్ళు న్యాయం చేయడానికి కాదు, వాళ్ళు ఉన్న దాంట్లో ఎలా డబ్బులు సంపాదించుకోవాలా అనే విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ మనకి న్యాయం చేయడానికి ఎవరూ లేరు. ఆ విషయంలో బైబిల్ చెప్పేది ఏంటి? ఈ అధికారులందరూ దేవుని యొక్క కంప్లైంట్ పడితే ఆ నంబర్లు ఆయన ఫోన్ నంబర్లు ఇచ్చాను, డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేస్తారంట. అదేంటంటే నన్ను పిలిపించాలి కదంటే అదే నన్ను పిలిపించాలంట. ఇద్దరు సెటిల్మెంట్ అయిపోయారంట. నేను సెటిల్మెంట్ చేస్తాను, ఇంతవరకు అయిపోయింది అని చెప్తున్నారు. అంతే అంతే, వాళ్ళ మాటలో అదే చెప్తున్నాను. సెటిల్మెంట్ చేశారంట. నేను అడుగుతుంది సెటిల్మెంట్ అయిపోయింది, నువ్వు అవసరం లేదు, నేనే చేస్తాను అని చెప్తున్నారు. సరే అండి, మళ్ళీ లైన్ లోకి వద్దాం. ఆ పాస్టర్ కూడా ఎన్ని కొంపల నుంచి పైకి వచ్చారండి, అంతేనండి, పైకి వచ్చాడు. బెల్లం పిల్లలు చావా, ముండలో వాళ్ళతో ముగ్గురు చావా, వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఏమి లేదు. మనం కరెక్ట్ అయితే అది జరగాలి కదండి. మన కళ్ళ ముందు ఆడ ఎన్నిసార్లు చేస్తున్నారు. మనం చోట ఎందుకు ఉండాలండి? చోట ఉండాలంటారా? సరే, దానికి సమాధానం చెప్పండి. ఆ పాస్టర్ పక్కడేళ్లతోనే దుడ్డించుకుంటున్నాడు. నేను నన్ను మోసం చేశాడు ఫస్ట్ నుంచి, నన్ను నేనేం అయిపోవాలి? న్యాయం జరగద్దు అంటారా? న్యాయం జరగాలి తప్పనిసరిగా. నా మాటకు వస్తే ఖచ్చితంగా న్యాయం జరగాలి. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఇప్పుడు హిందూ మత ప్రకారం చెప్పాలంటే ఇది కలియుగం, బైబిల్ మాట ప్రకారం చెప్పాలంటే ఇది చివరి కాలం. అన్యాయం అధిగమిస్తుంది. ఇదే బాధ నాది కూడా, ఇదే బాధ నాది కూడా. ఇలాగ బాధ వచ్చి వీడు దేవుడు కాదు, వీడు నిజంగా వీడే దయ్యం అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. క్రైస్తవం కాదు, ఎందుకు పనికిరాంది ఇది. ఉన్న వాళ్ళని, కుదురుగా ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి, మోసం చేయడానికి తప్పించి క్రైస్తవం ఎందుకు పనికిరాదు ఇది అని చెప్పేసి నేను అందుకని చీకొట్టి బయటకు వచ్చేసాను. తెలిసిందా? కరెక్టే. అందుకని ఆ పనిలో దిగాను నేను. అందుకని క్రైస్తవం అనేది లేకుండా చేయాలని నేను ఆ పనిలో దిగాను. ఇప్పుడు 2.5 గంటలు దానికోసం శ్రమిస్తున్నాను. ఇలాగా అది ఏంటో గాని అది ఏదో భయం, ఏదో పీగుతుంటది. సగంలో వద్దామా మాందామా అని అనుకుంటా చాలా మంది ఆగిపోతున్నారు మధ్యలో. అదేంటో గాని బయటకు వచ్చేస్తే నరకం అనుకుంటున్నారు. అలా కాదు, తప్పుడు దారిలో ఉండడమే తప్పు. అదే మరి డౌట్ లేదే. అదే మరి అది డౌట్ లేదే. అది అదే యదార్థం. సరే అమ్మా, రేపు మళ్ళీ మాట్లాడదాం. కాస్త రెస్ట్ తీసుకోండి, భోజనం చేయండి. నాకు కాస్త ఆలోచించడానికి టైం ఏముంది. సరేనా? ఉందాం మరి. ఉందా పెట్టేస్తున్నాను.